హలో ఆల్, వెల్కమ్ టు క్యూటీ టాక్స్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రోజా అండ్ నిషా కలిసి ప్లాన్ చేసుకొని రమాదేవిని ఎలా అయినా కంపెనీ ఎండి స్థానం నుండి దించేయాలని, అరుణ్ని సీఈఓ చేయాలని రోజా నిషాతో డీల్ చేసుకుంటుంది. కానీ నిషా మాత్రం రోజాకి తెలియకుండా ఒక ప్లాన్ వేస్తూ, ముందైతే మావయ్య గారు, అత్తయ్య గారు పోస్ట్కి రిజైన్ చేయాలి, తర్వాత ప్రేమ్ని సీఈఓ చేయాలి. ప్రేమ్ సీఈఓ అవ్వాలంటే ప్రేమ్ పేరుపై కొంత ప్రాపర్టీ ఉండాలి. అలా ఉంటేనే మనకి స్ట్రెంగ్త్ ఉంటుంది, షేర్స్ కొనే కెపాసిటీ ఉంటుంది అని వాళ్ళ డాడీకి కాల్ చేసి, హలో నాన్న, మీరు 100 కోట్ల ప్రాపర్టీని వీలునామాగా ప్రేమ్ పేరుపై రాస్తున్నట్టు క్రియేట్ చేయండి, వెళ్ళి ఆంటీతో మాట్లాడండి అని చెప్పేసరికి మినిస్టర్ రమాదేవిని వచ్చి మీట్ అవుతారు. అమ్మ చెల్లెమ్మ, ప్రేమ్ బాబు ఎక్కడా అని అడుగుతారు. ఇంట్లోనే ఉన్నాడు ప్రేమ్ అని పిలుస్తుంది రమాదేవి. ప్రేమ్ వస్తాడు. ఏంటమ్మా అని అడుగుతారు. మీ మావయ్య గారు నిన్ను పిలుస్తున్నారు ప్రేమ్ అని అంటారు. పెళ్ళి కాకముందు మావయ్య ఎలా అవుతారమ్మా అని అంటారు. అయ్యో, పెళ్ళికి ఇంకెన్ని రోజులుంది అల్లుడు గారు, కొద్ది రోజులేగా. ఇదిగో మీకోసం మావయ్య పెళ్ళికి ముందే ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నాడు అని అంటారు. ఏంటి గిఫ్టా? నాకెందుకు మావయ్య, ఏమి వద్దు అని అంటారు ప్రేమ్. లేదు బాబు, నీ పేరుపై ఇదిగో 100 ఎకరాల మామిడి తోట, ఎకరం ₹1,00,00,000, 100 కోట్లు నీ పేరుపైన రిజిస్టర్ చేయిస్తున్నాను. అందుకే నువ్వు సైన్ చేస్తే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా, నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎలాగో వారసత్వ ఆస్తి నీకు వచ్చేలా కనిపించట్లేదు, కనీసం నా ఆస్తైనా నీకు కాస్త భాగం ఇస్తే నువ్వే నా ఫ్యూచర్ని చూసుకుంటావని, నా కూతుర్ని బాగా చూసుకుంటావని నమ్ముతున్నాను బాబు అని అంటారు. చూడండి సార్, ఆస్తుల గురించి హక్కుల గురించి మాట్లాడే అలవాటు మీకు మీ కూతురికి ఉందేమో కానీ ఈ ప్రేమ్కి లేదు. మీరు 100 కోట్లు కాదు, 1000 కోట్లు గుమ్మరించి నా కాళ్ళ దగ్గర పెట్టినా నేను తీసుకోను. నాకు కావాల్సింది ప్రేమ, డబ్బు కాదు. ఐశ్వర్యం అంటే స్వచ్ఛమైన ప్రేమ అనే నేను అనుకుంటాను, కోట్లలో ఉంటుందని నేను అనుకోను. కాబట్టి మీరు తీసుకొచ్చిన వీలునామాని దయచేసి మీరే తీసుకువెళ్ళిపోండి. నాకు ఇలాంటి ఆస్తులపై మమకారం, ఆశ ఎప్పటికీ రావు. ఇదే మీరు చెప్పాలి, అందుకే వచ్చాను అని మీరు అనుకుంటే మీరు ఇంక బయలుదేరచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్. రమాదేవి పొగరుగా మినిస్టర్ వైపు చూస్తూ ఉంటుంది. ఆ అన్నయ్య పాపం చాలా ఆశపడి వచ్చినట్టున్నారు. చిన్నప్పటి నుండి నేను ప్రేమ్ని చూస్తున్నాను కదా, వాడు డబ్బు కాదు మనిషి అంటే ప్రేమిస్తాడు, మీరింక వెళ్ళండి అని అంటుంది రమాదేవి. ఛ, అల్లుడేంటి ఇలా ప్లేట్ పిరాయించాడు, ఇప్పుడు నేను ఈ విషయం ఎలా చెప్పాలి అని మినిస్టర్ నిషాక్ కాల్ చేస్తారు. డాడీ సైన్ చేయించారా అని అడుగుతుంది. లేదు బేబీ, నిజంగా ప్రేమ్ చాలా తింగరోడమ్మా, డబ్బు కాళ్ళ దగ్గరికి పెడతాన్రా అంటే వద్దు అని తన్ని వెళ్ళిపోయాడు. ప్రేమ్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం బేబీ అని అంటారు మినిస్టర్. డాడీ మీరేమి కంగారు పడకండి, నేను చూసుకుంటానులే అని కాల్ కట్ చేస్తుంది నిషా. ఇది ఇలా ఉండగా రోజా అరుణ్ ఒక ప్లాన్ వేసుకుంటారు. ఇంకా అరుణ్ అయితే, చూడండి ఇవాళ లంచ్ టైంకి బోర్డ్ మీటింగ్ని కండక్ట్ చేయాలి అనుకుంటున్నాను. న్యూ సీఈఓగా ఎవరి అపాయింట్ అయితే బాగుంటుంది అండ్ మీ సపోర్ట్ ఎవరికి ఇస్తారు అనే విషయాలని డిస్కస్ చేసుకోవాలి అని అంటాడు అరుణ్. సార్, మరి ఈ విషయం మేడంకి అని అంటారు. ఎవరు మేడం? ఓ మోమా, మోమ్కి ఈ విషయాలన్నీ చెప్పక్కర్లేదు, బికాస్ మోమ్ నేనెంత చెప్తే అంతే. అయినా బిజినెస్ స్టార్ట్ అయినప్పటి నుండి చూసుకుంటుంది నేను కదా, ఇంకా మోమ్ పర్మిషన్ డాడ్ పర్మిషన్ అవసరం లేదు అని బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటాడనమాట అరుణ్. రోజా, ఇదే కదా నాకు కావాల్సింది, అయినా సార్ని కొంచెం రెచ్చగొడితే కొండంత రెచ్చిపోతారని అస్సలు అనుకోలేదు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది రోజా. ఇది ఇలా ఉండగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకరు రిసెప్షనిస్ట్కి చెప్తారు, చూడండి ఈ విషయం ఎంతైనా హర్షవర్ధన్ గారికి తెలియకుండా చేస్తే బాగోదు, కాబట్టి ఎలా అయినా ఆయనకి ఈ విషయం తెలిసేలా చేయాలి అని చెప్పేసరికి నేను కాల్ చేస్తాను సార్ అని రిసెప్షనిస్ట్ అయితే హర్షవర్ధన్కి కాల్ చేస్తారు. హలో సార్, మీతో
ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలి సార్. అది ఏంటి అంటే, మీ అబ్బాయి అరుణ్ గారు, మీ కోడలు రోజా బోర్డ్ మీటింగ్ని కండక్ట్ చేస్తున్నారు. మీ పర్మిషన్ కూడా అవసరం లేదు అంటున్నారు. కాబట్టి మీరు వస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు హర్షవర్ధన్. ఏంటి, నాకు తెలియకుండా బోర్డ్ మీటింగా, నేను ఇప్పుడే వస్తున్నాను అని హర్షవర్ధన్ అయితే పాపం బయటకు వస్తారు. బయటకు వచ్చి చూసేసరికి ఒక్క కారు కూడా కనిపించదు. ఇదేంటి, ఒక్క కారు కూడా లేదని చూసేసరికి చామంతి వస్తుంది. అయ్యగారు అయ్యగారు ఎక్కడికి అయ్యగారు వస్తున్నారు అని అడుగుతారు. అమ్మ చామంతి, ఆఫీస్లో చాలా పెద్ద ప్రళయం జరుగుతోందమ్మా, నేను వెళ్ళకపోతే అక్కడ చాలా నష్టపోతాం, నేను వెళ్ళాలమ్మా అని అంటారు. అయ్యగారు మీరు నా బాధ్యత, నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను రండి అయ్యగారు అని కార్ వైపు వస్తే కార్లు ఉండవు. అయితే ఉండండి అయ్యగారు అని తన స్కూటీ తీసుకొస్తుంది. ఎక్కండి అయ్యగారు అని చెప్పి పాపం చామంతి హర్షవర్ధన్ని వెనకాల కూర్చోబెట్టుకొని ఇంకా స్పీడ్గా ఆఫీస్కి తీసుకువస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా రోజా ఒక కొత్త సెక్యూరిటీ గార్డ్ని అయితే అపాయింట్ చేసుకుంటుంది. చూడు, ఆఫీస్లోకి ఎవరిని రానివద్దు, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా నో ఎంట్రీ, ఓకే, జాగ్రత్త అని చెప్పి బోర్డ్ మీటింగ్కి బయలుదేరుతుంది రోజా. ఇంకా సెక్యూరిటీ ఎవరు రాకుండా చూసుకుంటూ ఉంటాడు. అదే టైంకి హర్షవర్ధన్ అండ్ చామంతి ఆఫీస్కి రీచ్ అవుతారు. హర్షవర్ధన్ లోపలికి వస్తూ ఉంటే రోజా అపాయింట్ చేసిన సెక్యూరిటీ గార్డ్ అడ్డుకుంటాడు హర్షవర్ధన్ని. ఆగండి, ఎవ్వరికి ఎలో లేదు అని అంటారు. ఒక్కసారిగా హర్షవర్ధన్ పై చెయ్యి వేసిన ఆ సెక్యూరిటీ గార్డ్ చెంప పగలగొడుతుంది చామంతి. ఏయ్, ఎవరనుకుంటున్నావు నువ్వు? ఈ కంపెనీని స్థాపించిందే ఆయన, ఈ కంపెనీ సీఈఓనే ఆయన. బాసు లేదు, ఎవరు లేదు, లోపలున్న వాళ్ళందరికీ ఆయనే బాస్, ఆయనే పెద్ద మనిషి. ఇంకా ఆపాలని ట్రై చేస్తావో చంపేస్తా, జరుగో అని అంటుంది చామంతి. రండయ్య గారు అని చెప్పి హర్షవర్ధన్ చామంతి ఇద్దరు బోర్డ్ మీటింగ్ లోపలికి వెళ్తారు. ఇంకా బోర్డ్ మీటింగ్లో అరుణ్, చూడండి మా ఇంట్లో కొన్ని లిటిగేషన్స్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ సీఈఓ ఎవరు అని డిసైడ్ చేసుకోవడానికి ఎవరి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. బట్ ఐ థింక్ యూ రిమెంబర్డ్, కంపెనీ డే 1 నుండి అరుణ్గా నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసు. వాయుపుత్ర ఎయిర్లైన్స్ని ఎంత బాగా నేను డెవలప్ చేశాను, ఎన్ని కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి మన కంపెనీ ప్రాఫిట్స్ని ఏ రేంజ్లో కూర్చోపెట్టాను అనే విషయాలు మీ ముందు ఉన్న ఫినాన్షియల్ రిపోర్ట్స్ చూస్తేనే యూ కెన్ అండర్స్టాండ్. సో సీఈఓగా వర్త్ ఉన్న క్యాండిడేట్ ఎవరు అని డిసైడ్ చేసుకోవడానికి మీ పర్మిషన్ కావాలి. ఐ థింక్ దెర్ ఈజ్ నో వన్ దట్ డిజర్వ్స్ ద పొజిషన్ కాల్ సీఈఓ అండ్ ఐ డిజర్వ్ దట్. నాకు మాత్రమే అర్హత ఉంది అని నేను అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కావాలి అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వన్స్ మీరు నాకు సపోర్ట్ ఇస్తే మీకు ప్రమోషన్ ఇస్తాను అండ్ మీకు మన కంపెనీ నుండి ఎక్స్ట్రా షేర్స్ ఈసాప్స్ని ఇష్యూ చేస్తాను. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ సెక్యూరిటీస్ ఇష్యూ చేశాక తెలుసు కదా మీకు ఎంత ప్రాఫిట్ ఉంటుందో అని అంటారు అరుణ్. ఇంకా వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సార్, మీరు ఇంత మంచి ఆఫర్స్ ఇస్తుంటే మేము ఎందుకు కాదంటాం సార్, మా సపోర్ట్ మీకే ఉంటుంది అని అంటారు బోర్డ్ మెంబర్స్. కరెక్ట్గా అప్పుడే హర్షవర్ధన్ బోర్డ్ మీటింగ్ లోపలికి ఎంటర్ అవుతారు. స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తారు. ఒక్కసారిగా అందరూ హర్షవర్ధన్ వైపు చూస్తారు. సార్, మీరిలా అని అడుగుతారు. ఏం జరుగుతుంది ఇక్కడ? సీఈఓకి చైర్మన్కి ఒక్క మాట కూడా చెప్పకుండా బోర్డ్ మీటింగ్ని ఎలా కండక్ట్ చేస్తారు మీరు, అండ్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడుగుతారు. ఇంక అందరూ తలదించుకుంటారు. అరుణ్ డాడ్ అని అంటారు. హేయ్, నువ్వు మాట్లాడద్దు అరుణ్, మాట్లాడే అర్హతని నువ్వు కోల్పోయావు. నాన్నకి తెలియకుండా బోర్డ్ మీటింగ్ని కండక్ట్ చేస్తున్నావంటేనే నీ మనసులో డబ్బు పిచ్చి ఎంత ఎక్కువైందో నాకు అర్థమవుతుంది. పదవిని దక్కించుకోవడానికి తల్లిదండ్రులకు కూడా గౌరవం ఇవ్వని స్టేజ్లోకి నువ్వు వెళ్ళిపోయావని బాగా అర్థమవుతుంది. అండ్ మీ అందరికీ చెప్తున్నాను వినండి. ప్రజెంట్ అయితే కంపెనీ సీఈఓ బాధ్యతల్ని నేను రమ ఎండీగా చూసుకుంటున్నాం. సో ఈ బాధ్యతలు ఎవ్వరికీ పంచడం వీల్లేదు. నేనే ఈ కంపెనీకి సీఈఓగా కొనసాగుతున్నాను. నేనంతట నేను వచ్చి ఎవరినైనా డిక్లేర్ చేస్తే కానీ మీరు ఎవ్వరి మాటలు నమ్మద్దు
అని గట్టిగా చెప్తారు. అలా ఇంకా హర్షవర్ధన్ ఇంకా మాటలు విని ఒక్కసారిగా అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అరుణ్ అని ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే రమాదేవి ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉంటుంది. అయినా హర్ష ఏంటి బయటికి వెళ్ళడం ఏంటి, అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇంకా చామంతి హర్షవర్ధన్ ఇద్దరు ఇంటికి వస్తారు. ఏంటే నువ్వెందుకు హర్షని బయటికి తీసుకెళ్ళావు? హర్ష ఏమైంది అని అడుగుతారు. ఏమైందని మీ కొడుకు వస్తాడు కదా, వాణ్ణి అడుగురమ్మా, ఏం చేశాడో తెలుసా అని జరిగిందంతా చెప్తాడు. తెలియకుండా బోర్డు మీటింగ్ కండక్ట్ చేయడం. ఒక్కసారిగా రమాదేవి షాక్ అయిపోతుంది. ఏంటి అరుణ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి మీ డాడీకి నాకు చెప్పకుండా బోర్డు మీటింగ్ అరేంజ్ చేస్తావా? ఇంత సాహసం ఎందుకు చేస్తున్నావు అరుణ్ నువ్వు? ఇంకొకసారి ఇలాంటివి జరిగాయి అని తెలిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. మీ పేరుపై ఎలాంటి ఆస్తి లేకుండా చేసి మీ ఇద్దరిని ఇంటి నుండి బయటికి పంపించేస్తాను. ఇంకొకసారి ఇంట్లో ఎవరైనా ఆస్తి జోలికి వచ్చారో జరిగేది అదే, గుర్తు పెట్టుకోండి అని గట్టిగా చెప్తుంది రమాదేవి. ఇంకా అలా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట అరుణ్. ఏం సార్ ఏమీ మాట్లాడకుండా అలా వెళ్ళిపోయారు అని అంటారు. మరి ఏం మాట్లాడమంటావు రోజా, ఏం మాట్లాడమంటావు? మోమంత తెగేసి చెప్తుంది కదా ఇంట్లో నుండి బయటికి పంపించేస్తామని. కళ్ళ ముందే ఇన్ని 100 కోట్ల ఆస్తిని వదులుకోమంటావా? నో, ఐ కాంట్ డూ దట్. సో కొద్ది రోజులు ఓపిక పడతాను అని అంటారు. మీరు ఓపిక పట్టక్కర్లేదులేండి, ఎందుకంటే నేనే రమాదేవి అత్తయ్య గారిని పైకి పంపించేస్తా అని మనసులో అనుకుంటుంది రోజా. ఇది ఇలా ఉండగా ప్లాన్ ఫ్లాప్ అయిందని తెలుసుకున్నాం. నిషా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇదేంటి ప్లాన్ ఫ్లాప్ అయిపోయిందా, ఇప్పుడు మరేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా చామంతి ప్రేమ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవాళ మా కాబోయే మావయ్య గారు వచ్చి అంతలా నాపై ఆస్తి రాస్తున్నాడు అంటేనే నాకు అర్థం కావట్లేదు. రూపాయి లాభం లేనిదా ఆయన ఏమీ చేయలేడు. అలాంటిది ఇలా ఆయన డిసైడ్ అయ్యాడంటే ఖచ్చితంగా అందులో ఏదో మర్మం ఉంది అని అంటారు. బాబు మీరు రిజెక్ట్ చేశారని చెప్పారు కదా బాబు, ఇంకెందుకు ఆలోచిస్తారు, వదిలేయండి అని అంటుంది. అవును ఇంకా ఆలోచించడం ఎందుకు, వదిలేద్దాంలే అని అంటాడు ప్రేమ్. కరెక్ట్గా అప్పుడే చంద్రిక, ప్రేమ్ మీరింకా వెళ్ళలేదా బాబు అని అంటుంది. లేదు చందు, ఎందుకో ఆకలిగా లేదు అని అంటారు. అదేంటి బాబు, మీకు ఆకలేకపోతే ఎలా, భోజనం తింటేనే కదా మనం చాలా ఆరోగ్యంగా ఉండేది అని అంటారు. కరెక్టే కానీ నాకు ప్రేమగా తినిపించడానికి అమ్మ నాకు అందుబాటులో ఉండదుగా అని అంటాడు ప్రేమ్. ఎందుకు, నేనున్నాను కదా బాబు అని పాపం ప్రేమగా అలా ఇంకా భోజనం తన చేత్తో తినిపిస్తుంది ప్రేమ్కి చంద్రిక. ఇదంతా చూస్తూ చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటో తెలీదు చందు, నువ్వు నాకు భోజనం తినిపిస్తే ఎంతైనా తినాలనిపిస్తుంది, అస్సలు అడ్డు చెప్పాలి అనిపించదు. నిజంగా నేను నీకు పుట్టుంటే బాగుండేది కదా అని అనుకోని రోజంటూ ఉండదు తెలుసా అని అంటాడు ప్రేమ్. పాపం చంద్రిక మనసులో, మీరు చెప్పేది నిజమే బాబు, నేను నీకన్న తల్లినే, కానీ ఈ రహస్యం బయటికి రాకుండా కొద్ది రోజులు దాచిపెట్టాలి అని మనసులో అనుకుంటుంది. పాపం చంద్రిక, అదృష్టం లేకపోతే ఏంటి బాబు, నువ్వు నా కన్న కొడుకు అని నేను అనుకుంటాను కదా అని పాపం అలా ప్రేమ్కి భోజనం తినిపిస్తుంటే చామంతి అదంతా చూస్తూ మురిసిపోతూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.